అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ మంచిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజు మనకు డే అనేది ఎంత ప్లెజెంట్గా లేవగానే ఎంత ప్లెజెంట్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట. డే అంతా అంత మంచిగా గడిచిపోతుంది. దానికోసం అని చెప్పేసి మనం ఎక్కడికో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే మనం డే అంతా ప్లెజెంట్గా మార్చుకోవచ్చు అనమాట. అలాంటివి నేను డైలీ పాటిస్తూ ఉంటానన్నమాట నా లైఫ్లో. ఇప్పుడు కాదండి, నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను అలా. అందులో ఒకటి ఈ మొక్కల పెంపకం అనేది. మొక్కలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అంత ఇంత కాదు, ఎంత అంటే నేను చెప్పలేనమాట ఇంకా అది మాటల్లో. ఫస్ట్ మన ఫ్యామిలీ, తర్వాత ఏంటి అంటే నేను మొక్కలనే చెప్తాను. నీకు చీరల, లేదంటే సొమ్ముల, నగల, అట్లా ఆడంబరాల అవి కాకుండా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ చెట్లు పెంచడానికి, చెట్లలో తిరగడానికి, నా చుట్టూ గ్రీనరీ ఉండడానికి నేను ఎంతో ట్రై చేస్తూ ఉంటాను. దానికి రీజన్ ఏంటంటే మాది వ్యవసాయం కుటుంబము. నాన్న వ్యవసాయం చేసేవారు. అంటే పొలం దగ్గర వ్యవసాయం అది ఎవరికైనా ఉంటుంది. కానీ మా ఇల్లే ఒక అర ఎకరంలో ఉంటుందన్నమాట. అర ఎకరం ప్లేస్లో మా ఇల్లు ఉంటుంది. అంటే ఇల్లు అందులో ఒక 10%, 15% కూడా ఉండదు. మిగతా ప్లేస్ మొత్తం చెట్లే అన్నమాట. మాకు అంత చెట్లు ఉండేటివి చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా మొక్కలను చూసుకోవడము, వాటికి నీళ్లు అందుతున్నాయా లేదా, ఇంకా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. అట్లా చిన్నప్పటి నుంచి మొక్కలలో పెరగడము, చెట్లలో ఉండడము అట్లా. అందుకనేమో నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెద్దగైన కొద్దీ పెరుగుతూ వచ్చింది. ఇది తులసి చెట్టు చూసారు కదా. తులసి చెట్టులో చిన్న చిన్న చెట్లు ఎన్ని వచ్చాయో. అయితే తులసి చెట్టు మంచిగా పెరగడానికి, గ్రోత్ మంచిగా రావడానికి మనము ఇది పూజ చేసుకుంటాం కదండి. ఇందులో ఏం వేయకూడదు, ఒక నిర్మాల్యం, పువ్వుల నిర్మాల్యం తప్ప ఇంకేం వేయకూడదు కదా. ఫ్రెష్వే వేయాలి ఏది వేసినా. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొలిసాయి. ఇవి ఉంచుతున్నాను అనమాట పెద్దగా చేసి, ఇంకా వేరే తొట్లలో నాటుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఉన్నాయన్నమాట. అయితే మనకు ఏంటంటే ఇట్లా మొగ్గల్లాగా వస్తాయి కదా చిగుర్లు, అవి ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే తులసి చెట్టు గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకేం వాడనవసరం లేదు దానికి. ఎందుకంటే కొంచెం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఏది పడితే అది ఆ తొట్లో వేయకూడదు. ఇలా మంచిగా చెట్లు అనేది నాకు చాలా ఇష్టం. అయితే మాకు కింద, మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మాకు పైన కొంచెం చిన్నగా టెర్రస్ గార్డెన్ ఉండేదన్నమాట. మరి పెద్దదేం కాదు, మామూలుగా ఉండేది. నేను టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని కదా, షాప్కి వెళ్తూ కూడా నేను టెర్రస్ గార్డెన్ అనేది మంచిగా మెయింటైన్ చేశాను. మంచిగా కూరగాయలు అన్ని, ఫ్రూట్స్ లేవు కానీ కూరగాయలు, పువ్వులు మాత్రం బాగా వచ్చేటివి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా పైన ఇల్లు వేయడంతో అది తీసేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఇదండి నా మొక్కల ప్రపంచము. నాకు అంత ఇష్టం అన్నమాట. వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇష్టము. ఈరోజు ఇంకా పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట పనిలోకి అయితే వచ్చాను. మార్నింగ్ లేచి నేను ఫస్ట్ వాటర్ కొన్ని, వేడి నీళ్ళు కొన్ని తాగి, తర్వాత నా డైలీ కార్యక్రమాలు ఉంటాయి కదా అవి చేసేసుకొని కొంచెం సేపు వాకింగ్ చేస్తాను పైన, టెర్రస్ పైన. ఆ తర్వాత ఇంకా కిందికి వచ్చేసి మొత్తం ఇల్లు తుడిచి క్లీన్ చేసుకొని నేను స్నానం చేసేసి ఇంకా తర్వాత పూజ చేసుకొని అప్పుడు వంట పనిలోకి వస్తాను. ఇంకా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట నాది. పెద్దగా మార్పేమీ ఉండదు. ఇంకా కొంచెం పూజలు ఎక్కువ ఉన్న రోజు ఇంకా కొంచెం ఎర్లీగా లేస్తానన్నమాట. కానీ పని మాత్రం ఇంతే ఉంటుంది. ఎందుకంటే వర్కర్స్ మీద, ఎవరి మీద నేను ఆధారపడట్లేదు కాబట్టి ఇంకా నా డైలీ రొటీన్ అనేది ఒకేలాగా ఉంటుందన్నమాట. ఇవాళ టమాటా చట్నీ చేస్తున్నాను. అంటే అందరూ చేసుకుంటూనే ఉంటారు ఇంట్లో, పెద్దగా చెప్పేది ఏం లేదనుకో ఇందులో. కాకపోతే ఏంటంటే నేను కొంచెం హెల్త్కి సంబంధించి కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చూపిద్దాం అనిపించింది. అయితే ఇది మునగాకు అన్నమాట. అయితే మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన పని లేదండి. మా కాలనీలో అన్నీ మాకు కళ్ళ ముందలే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం వెళ్ళి తెచ్చుకోవడం అంతే. ఇంటి ముందల, వేరే వాళ్ళ ఇంటి ముందల మునగ చెట్లు కానీ, కరివేపాకు చెట్లు కానీ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అడిగి తెచ్చుకోవడమే. ఇట్లా
ఈ మునగాకు ఏంటంటే మనకు హెల్త్కి చాలా మంచిది, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం ఇంకేదో పౌడర్లు తెచ్చుకొని ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడము, వాడడము, కొనడము అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇంటి ముందర ఉండే మునగ చెట్లకే లేత ఫ్రెష్ ఆకు ఇట్లా తెంపుకొచ్చి వాడుతూ ఉంటాను. తర్వాత కరివేపాకు నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అనమాట. నేను కరివేపాకు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను. ప్రతి వంటలో కరివేపాకు కంపల్సరీ ఉంటుంది. ఏంటో మరి కరివేపాకు వాడాలి, జుట్టు పెరుగుతుంది బాగా అని చెప్పేసి ఈ మధ్య చెప్తున్నారు, కానీ మరి నేను చిన్నప్పటి నుంచి కూడా వాడుతున్నాను. మరి నా జుట్టు అయితే ఇంకా మొత్తం పోయింది కానీ ఏం పెరగలేదు. మరి ఇంకేంటో మరి హార్మోన్స్ తేడా వల్ల అట్లా కూడా ఉంటుంది కదండి. ఒక కరివేపాకు ఒకటి వాడితే సరిపోదు కదా. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కొంచెం హెల్త్కి సంబంధించినవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట వంటల్లో. కొంచెం వెరైటీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉండకపోవచ్చు నా వంట, కానీ కొంచెం వెరైటీగా మంచిగా చేసుకుంటానన్నమాట. కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను, మనకు హెల్త్కి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అట్లాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఆలోచించి వంట చేస్తాను. అయితే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై లాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయకూడదంట, అందులో ఉండే విటమిన్స్ మొత్తము మనకు రావు, బాడీకి రావు అని అంటారు. అందుకే స్టవ్ బంద్ చేసిన తర్వాత వేసి అలా కలుపుతున్నాను. చిటికెలో అయిపోతుందండి నా వంట, పెద్ద టైం ఏమీ పట్టదు. అయితే ఈ పల్లీలలో కొన్ని అవిసె గింజలు కూడా వేశాను. హెల్త్కి చాలా మంచిది కదా అవిసె గింజలు, కంపల్సరీ ఉంటుంది అనమాట మా ఇంట్లో. అవిసె గింజలు, నువ్వులు ఇట్లా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేవి ఉంటాయన్నమాట. నువ్వులు కూడా వాడాలి లేడీస్. అయితే ఇది మొత్తం మిక్సీ వేసేసుకొని ఇంకా టమాటో కూడా చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ వేసేసుకొని తర్వాత ఈ తాలింపు అయితే పెట్టేసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అయితే మేము ఏంటంటే ఇంత ఫాస్ట్గా అయిపోవడానికి కారణము, మేము డైలీ 2 times మాత్రమే తింటాము. మార్నింగ్ 10 నుంచి 11 మధ్యలో ఒకసారి తింటామన్నమాట. లేదు పని తొందరగా అయిపోతే 9:30, 10 వరకు తినేస్తాము. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock లోపే డిన్నర్ ఫినిష్ చేస్తామన్నమాట. ఈ 2 సార్లే తింటాము. మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కనుక అవి తింటాము. 1 o'clockకి 2 o'clockకి అట్లా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటాము. ఇంకా అంతేనండి, మేము డైలీ 2 times మాత్రమే తింటాము. అందుకే వంట చాలా త్వరగా అయిపోతుంది నాకు ఇట్లా అంచులకి ఇట్లా కూర పడితే నాకు నచ్చదనమాట. ఒక్కోసారి మనము సగం ఖాళీ చేసిన తర్వాత కూడా గిన్నె ఇట్లా అంచులకు అట్లాగే ఉంటుంది కదా, దాని చేయితోటి ఇట్లా అనుకుంటే కానీ నాకు మనసు కుదరదు. నీట్గా ఉంటుంది అనమాట, చేయితోటి మనం ఇట్లా అని పెట్టుకుంటే గిన్నె నీట్గా ఉంటుంది. అయితే ఏంటంటే మేము అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ఉంటామన్నమాట. అందుకోసం అని చెప్పేసి నాకు ఇంకా పెద్దగా పట్టదనమాట వంట పని. ఇంకా ఏం తిన్నా ఈ 2 timesలోనే తింటామన్నమాట. కొంచెం హెవీగానే తింటాంలేండి, పెద్ద డైటింగ్ అట్లా ఏం లేదు, కానీ తిన్నప్పుడు మాత్రం మంచిగా హెవీగా హెల్తీగా తింటామన్నమాట. ఇందులోనే ప్రోటీన్ అందేటట్టుగా, పీచు పదార్థాలు అందేటట్టుగా, అన్ని విటమిన్స్ అందేటట్టుగా చూసుకుంటాము. ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి, నేను రెడీ చేస్తానన్నమాట. నెయ్యి ఎవ్రీ 15 daysకి ఒకసారి. కొంచెం గడ్డలాగా ఉంది కాబట్టి అన్నంలో వేస్తున్నాను, కరిగిపోతుందని. లిక్విడ్ లాగా ఉంటేనేమో మనం కర్రీలో వేసుకోవచ్చు. నెయ్యి బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నెయ్యి టేస్ట్ అయితే. తర్వాత ఆమ్లెట్ వేసుకున్నాము. 2 eggs కలిపి ఇట్లా ఆమ్లెట్ వేసేసుకొని తింటాము. ఇది నేను ఇందాక చట్నీ పోపు వేసిన బాండీలో ఆమ్లెట్ వేశాను, అందుకే yellow కలర్ వచ్చింది. ఇదండి నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట. తర్వాత డిన్నర్ కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే రోటీయో చపాతీయో అట్లా ఉంటుందన్నమాట, రైస్ కాకుండా అట్లా మెయింటైన్ చేస్తాను. కానీ నాకు డైలీ ఒకటేసారి టీ తాగడం అలవాటు అనమాట. ఒక మార్నింగ్ ఒకసారి తాగుతాను, అది ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తాగుతాను. అది ఎప్పుడు 12 o'clockకి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయినా సరే అప్పుడే తాగుతాను అనమాట. ఎందుకో అంత ఇష్టము ఆ టీ నాకు. మళ్ళీ డేలో ఎప్పుడు తాగనండి, ఒకటేసారి తాగుతాను అంత. లేకపోతే ఆ టీ పడకపోతే నాకు ఎలాగో ఉంటుందన్నమాట ఆ డే అంతా. టీ పెట్టుకున్న తర్వాత ఈ అల్లం వేసేసుకొని కొంచెం అంతా అల్లం కంపల్సరీ వేస్తాను నేను టీలో. అల్లం చాలా ఇష్టం అన్నమాట.
డైలీ ఇప్పుడు కాదండి, మేము చాలా కరోనా టైం అప్పటి నుంచి అల్లం వాడుతున్నాము. అప్పటి నుంచి ఎందుకంటే ఇంకా అప్పుడు వాడమని చెప్పారు కదా, కొంచెం మనకు ఇమ్యూనిటీ కావాలని చెప్పేసి అప్పటి నుంచి డైలీ వాడుతున్నాం అనమాట అల్లము. అల్లం లేకపోతే టీ టేస్ట్ అనిపించదు. ఇదన్నమాట నా మార్నింగ్ రొటీను, ఇలా ఉంటుంది. నా మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ అనేది చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన వీడియోస్ ఎంతో కొంత నచ్చుతాయి కదా, ఎవరికైనా ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఎవరికో ఒకరికి నచ్చుతుంది. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.